విద్య, ఉపాధి, వ్యాపారం కోసం చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. అలా సెటిలర్స్ తో కూడిన జనాభానే హైదరాబాద్ లో అత్యధికం. ఈ రోజున చూస్తే హైదరాబాద్ జనాభా కోటికి పైగా దాటింది. అంటే అందులో అత్యధిక శాతం సెటిలర్స్ అని అంటున్నారు. ఇక హైదరాబాద్ నిండా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా వాటి మీద సెటిలర్ల ప్రభావం అధికంగా ఉంది. వారు గెలుపు ఓటములను నిర్ణయిస్తూ ఉన్నారు. ఆ విధంగా సెటిలర్లు తెలంగాణ ఎన్నికల్లో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే తెలంగాణలో త్వరలో జరగబోయే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ షార్ట్ కట్ లో సర్ ప్రక్రియ అనేది సెటిలర్ల ఓట్ల మీద దెబ్బ కొట్టబోతుంది అని అంటున్నారు. తెలంగాణలోని ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లలో ఎక్కువ శాతం ఆంధ్ర నుంచి ఉన్నవారే కనిపిస్తూ ఉన్నారు. దానికి కారణం 6 దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉండడం, హైదరాబాద్ అందరి రాజధాని కావడం వల్లనే అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక లక్షల్లో సెటిలర్ల ఓట్లు అనేక నియోజకవర్గాలలో ఉన్నాయి. ఇక సర్ ప్రక్రియలోకి ముఖ్యమైన విధానం ఏంటి అంటే ఒకరికి ఒకే ఓటు ఉండాలి. రెండు ఓట్లు రెండు చోట్ల ఉండరాదు. అలా కనుక ఉంటే వాటిని ఖచ్చితంగా తొలగిస్తామని చెబుతున్నారు. అలా ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలలో చేసి చూపించారు కూడా. ఇక తెలంగాణలో ఉన్న సెటిలర్లకు తమ సొంత ఊరిలో ఒక ఓటు ఉంటుంది. అలాగే తాము ఉన్న ప్రాంతాలలో ఉన్న ఒక ఓటు కూడా ఉంటుంది. అలా రెండు చోట్ల ఓట్లు వేయడం అన్నది చాలా ఎన్నికల నుంచి జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ముందు జరుగుతాయి, ఏపీలో తర్వాత జరుగుతాయి. ఇది సెటిలర్లకు అడ్వాంటేజ్ గా ఉంది. దాంతో వారంతా రెండు చోట్ల ఓట్లు వేయడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇలా ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ ఏకంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిన సందర్భాలు కూడా చాలానే చూసిన సంగతి తెలిసిందే. అంతేకాదు బస్సులు ఎక్కి రైళ్లు పట్టుకుని ఇతర రవాణా సాధనాలు కూడా వాడేసుకుని ఏపీకి వచ్చిన పట్టుదల ఓటేస్తే సెటిలర్లు ఇప్పుడు సర్ ప్రక్రియ మొదలైతే తమ ఓట్ల హక్కుని ఎక్కడ ఉంచుకుంటారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. తెలంగాణలో ఉద్యోగం, వ్యాపారం ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవాలి. అప్పుడు ఏపీలో ఓటు రద్దు అవుతుంది. అదే విధంగా ఏపీ ఎప్పటికైనా తమ నేటివ్ ప్లేస్ అని భావిస్తే హైదరాబాద్ లో ఓటు వదిలేసుకోవాలి. నిజానికి ఈ ఆప్షన్ సెటిలర్స్ కి కష్టమైన విషయమే అయినప్పటికీ కూడా వైపు చూస్తే సెటిలర్స్ ఓట్ల మీద ఆధారపడి తెలంగాణ రాజకీయం సాగుతుంది. గతంలో సెటిలర్స్ ఓట్లతో ఒక పార్టీ 2 సార్లు వరుసగా అధికారం దక్కించుకుంది. ఇక 2.5 ఏళ్ల క్రితం గెలిచిన కాంగ్రెస్ సైతం సెటిలర్ల ఓట్ల మీదే ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యింది. అలాగే ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో మంచి విజయాలను అందుకుంది. ఇతర పార్టీలకు కూడా సెటిలర్స్ ఓట్లు ఒక పెద్ద బలంగా ఉంటూ వస్తున్నాయి. దాంతో సెటిలర్స్ ఓట్లు పోతే రాజకీయంగా ఇబ్బంది అవుతుందన్న వారు కూడా ఉన్నారు. అలాగే వారు అక్కడ ఓటు హక్కును ఉంచుకుంటే ఏపీలో కూడా ప్రధాన పార్టీల రాజకీయం మారుతుంది అని సమీకరణలో మార్పుగా వస్తున్నారు అని అంటున్నారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్నవారు అంతా కూడా తెలంగాణలో సెటిలర్లుగా ఉన్నారు. వారి ఓట్లు ఏపీ పార్టీలకు అత్యంత ప్రధానంగా అని అంటున్నారు. జూన్ 25 నుంచి మొదలు కాబోతున్న సర్ ప్రక్రియలో సెటిలర్ల ఓట్లు ఏమవుతాయి అన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.